హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటిదాకా మనం క్రోచెట్లో బేసిక్ స్టిచెస్ చూసాం కదండి. ఇప్పుడు వాటిని యూస్ చేసుకొని ఒక కొత్త స్టిచ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది రైస్ స్టిచ్. ఈ స్టిచ్ మనకి ఫ్రంట్ నుండి చూసినా బ్యాక్ నుంచి చూసినా కూడా ఒకటేలాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా అల్లుకోవాలో చూద్దామండి. ముందుగా నేను స్టార్టింగ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. దీన్ని నార్మల్గా ఒక చిన్న రింగ్ ఫామ్ చేసుకోవచ్చు, లేకపోతే నీడిల్ తోటి ఇక్కడ చూపిస్తున్న విధంగా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చైన్స్ అల్లుకోవాలండి. ఇక్కడ నేను 13 చైన్స్ వేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇక్కడ నేను మోడల్కి చూపిస్తున్నాను కదండి, నేను 13 చైన్స్ వేసాను. మీకు ఎంత లెంగ్త్ కావాలంటే అంత లెంగ్త్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చివరి నుంచి 2 చైన్స్ వదిలేసేయాలి. లాస్ట్ నుంచి 2 చైన్స్ వదిలేసి థర్డ్ దానిలోకి వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా కాకుండా కొంచెం చూడండి, ఇలా పక్కకి ఇలా ట్విస్ట్ చేసినట్లయితే మనకి బ్యాక్ సైడు రింగ్స్ లాగా కనిపిస్తుంటాయి. చూడండి, ఇక్కడ నేను ఇలా పక్కకి తిప్పాను కదా, ఇలా పైన ఒక రింగ్ లాగా కనిపిస్తుంది చూడండి, గొలుసు లాగా. దానిలోకి అల్లుకోవాలి. 2 చైన్స్ వదిలేసి థర్డ్ దానిలోకి నీడిల్ని ఇలా ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని పైకి లాగండి. ముందు రెండిట్లోంచి తీసుకోవాలి థ్రెడ్ని, తర్వాత ఇంకొక 2 చైన్స్లోంచి. దీన్ని మనం డబుల్ క్రోషే అంటాము. సో అన్నీ కూడా మనం ఇలా పక్కకి తిప్పిన తర్వాత కనిపించే సింగిల్ చైన్ లోపలికే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ పక్కన ఒక రింగ్ లాగా కనిపిస్తుంది కదా, దాని లోపలికి ఇన్సర్ట్ చేసుకున్నాను. డబుల్ క్రోషే వేసుకుంటున్నాను. నీడిల్ మీదకి ఫస్ట్ థ్రెడ్ని తీసుకొని ఆ రింగ్ లోపలికి ఇన్సర్ట్ చేసి ముందు 2 చైన్స్లోంచి థ్రెడ్ లాగాలి. తర్వాత రిమైనింగ్ 2 చైన్స్లోంచి థ్రెడ్ని బయటకు తీసుకోవాలి. ఇలా మొత్తం మనకి ఎన్ని చైన్స్ ఉంటే అన్నింటికి కూడా డబుల్ క్రోషే వేసుకోవాలండి. స్టార్టింగ్లో మనం 13 చైన్స్ వేసుకున్నాం కదా, మనం ఈ రో అల్లుకునేటప్పుడు ముందు 2 చేసాము. సో మొత్తం మనకి 11 చైన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి 11 డబుల్ క్రోషెస్ రావాలి. మనము ఈ రైస్ స్టిచ్ వేసుకోవటానికి ఆడ్ నెంబర్ ఆఫ్ చైన్సే వేసుకోవాలండి. మనం ఎంత లెంగ్త్ వేసుకున్నా కూడా అక్కడ ఆడ్ నెంబరే తీసుకోవాలి, అప్పుడే మనకి స్టిచ్ కరెక్ట్గా వస్తుంది. చూడండి, స్టార్టింగ్ ఫస్ట్ రో మొత్తం మనం డబుల్ క్రోషెట్స్ వేసేసుకోవాలి. ఇలా చివరి దాకా వేసేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత మనము ఒకసారి కౌంట్ చేసి చూద్దాము. ఎందుకంటే ఇలా ఈ ఫస్ట్ రో అల్లుకున్న తర్వాత డబుల్ క్రోషెట్స్ ఇక్కడ నుంచి మనం అల్లేదంతా కూడా వస్తుంది కాబట్టి ఆడ్ నెంబర్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. స్టార్టింగ్లో మనం 2 చైన్స్ వదిలేసాం కదా, దాన్ని కౌంట్ చేయొద్దండి. దాని పక్కన వేసుకున్న డబుల్ క్రోషెట్స్ని కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ మొత్తం నాకు 11 వచ్చాయి. మనం స్టార్టింగ్లో 13 వేసుకున్నాం కదా, 2 వదిలేసాం కాబట్టి మొత్తం మనకి ఇక్కడ 11 డబుల్ క్రోషెట్స్ వచ్చాయి. అది ఆడ్ నెంబరే ఉండాలి. ఇక్కడ ఫస్ట్ మనం చెక్ చేసుకుంటే మిగతా ప్యాటర్న్ అంతా మనకి కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ రో అల్లుకోవడం కోసం ఒక చైన్ వేసుకొని ఇలా వెనుకకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఈ సెకండ్ రోలో చూడండి, ఈ చైన్ పైన మనకు కొంచెం గ్యాప్ కనిపిస్తుంది కదా, ఆ గ్యాప్లోకి హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. అంటే నీడిల్ మీదకి థ్రెడ్ లాగిన తర్వాత ఆ గ్యాప్లోకి ఇన్సర్ట్ చేసాక చూడండి, ఇక్కడ 3 చైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు థ్రెడ్ని ఆ 3 చైన్స్లోంచి ఒకేసారి లాగేయాలి. దీన్ని హాఫ్ డబుల్ క్రోషే అంటాం. ఇది ఫస్ట్ వేసుకునేది కంపల్సరీ మనం హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ వేసుకునేది చూడండి, ఇందాక వేసుకున్న చైన్లో కాకుండా మనము డబుల్ క్రోషే వేసుకున్నది ఉన్నది కదా, ఈ లెంగ్త్ పొడవు ఉంది కదా, దాని లోపలికి ఇలా డైరెక్ట్గా కింద నుంచి నీడిల్ని ఇలా పైకి ఇన్సర్ట్ చేయాలి. అంటే మనకి ఆ థ్రెడ్ అనేది, అంటే ఆ చైన్ పైకి లాగినట్లుగా మనము స్టిచ్ వేసుకోవాలి. దానికోసం చూడండి, నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఇది మనకి పైకి రావాలంటే చూడండి, థ్రెడ్ నీడిల్ తోటి ఈ విధంగా దీన్ని ఇలా పైకి, అంటే అడుగు నుంచి ఇన్సర్ట్ చేస్తే ఇలా పైకి లాగినట్లు లాగిన తర్వాత ఇప్పుడు డబుల్ క్రోషే వేసుకోవాలి. అంటే నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకోండి. ఇక్కడ 3 చైన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ రెండిట్లోంచి తర్వాత రెండిట్లోంచి మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం డబుల్ క్రోషే వేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్కి వేసుకున్నాం కదా, ఈ నెక్స్ట్ డబుల్ క్రోషేని బ్యాక్ సైడ్కి పుల్ చేయాలి. ఇందాక చూడండి, మనము నీడిల్ని ఇలా పైనుంచి కిందకి ఇలా ఇన్సర్ట్ చేసాం కదా, ఇప్పుడు అది ఫ్రంట్కి వచ్చింది. ఇప్పుడు బ్యాక్కి రావాలి కాబట్టి నీడిల్ని ఇలా వెనుకకు పోనించి వెనక నుంచి ఇలా ముందుకి, అంటే అల్లికని ఇలా వెనకకి లాగినట్లుగా వేసుకోవాలి. సో దీనికోసం
నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకోండి. నీడిల్ని ఇలా వెనక నుంచి ముందుకు ఇన్సర్ట్ చేసి దాన్ని వెనక్కి లాగి ఇప్పుడు ఈ గ్యాప్లోంచి థ్రెడ్ తీసుకోండి. సేమ్ డబుల్ క్రోషే కిందకు మనం ఎలా వేసుకున్నాం, ఫస్ట్ 2 చైన్స్లోంచి తర్వాత 2 చైన్స్లోంచి థ్రెడ్ని బయటకు లాగాలి. ఈ స్టిచ్ మనకి బ్యాక్ సైడ్కి వచ్చింది. చూడండి, ఇందాకది ఫ్రంట్కి వచ్చింది, ఇప్పుడు వేసిన స్టిచ్ బ్యాక్ సైడ్కి వచ్చింది. నెక్స్ట్ వేసుకునేది ఫ్రంట్ సైడ్కి వేసుకోవాలి. అంటే నీడిల్ని ఇలా ముందు నుంచి ఇన్సర్ట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి అన్నీ కూడా ఇలా. కాకపోతే ఈ ప్లేస్లోకి ఇన్సర్ట్ చేసుకొని డబుల్ క్రోషే వేసుకుంటాం. ఇందాకటిది మనం ఫ్రంట్ సైడ్కి వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకునేది బ్యాక్కి వేసుకోవాలి. నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని వేసుకోండి. సేమ్ డబుల్ క్రోషేకి ఎలా వేస్తామో అలాగే వేసుకోవాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్గా వేసుకోవాలి. అంటే ఒక స్టిచ్ మనం ఫ్రంట్కి వేసుకుంటే ఇంకొక స్టిచ్ మనం బ్యాక్ సైడ్కి వేసుకోవాలి. చూడండి, ఇందాక మనం బ్యాక్కి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్కి వేస్తున్నాను. నెక్స్ట్ స్టిచ్ బ్యాక్కి వేసుకోవాలి. బ్యాక్ సైడ్కి వెళ్ళింది కదా, నెక్స్ట్ వేసుకునేది ఫ్రంట్కి వేసుకోండి. నెక్స్ట్ది బ్యాక్ సైడ్కి వేసుకోవాలి. ఇది బ్యాక్కి వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు లాస్ట్ నుంచి 2 చైన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 2 డబుల్ క్రోషే ఉన్నాయి. ఇక్కడ మనం 2 చైన్స్ వదిలినది ఉంది కదా స్టార్టింగ్లో, దాన్ని కౌంట్ చేయొద్దు. ఈ 2 కలిసిపోయినట్లు అనిపిస్తే చూడండి, ఇలా కొంచెం మనం స్పేస్ ఇలా పక్కకి నెట్టుకొని వేసుకోవాలి. ఈ లాస్ట్ నుంచి సెకండ్ది ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ స్టిచ్చే ఉండాలి. అలా ఫ్రంట్కి వస్తేనే మనం అల్లుతూ ఉన్నది కరెక్ట్గా అల్లుతున్నట్లు అర్థం. చూడండి, లాస్ట్ నుంచి లాస్ట్ దాని ముందున్నది ఎప్పుడు ఫ్రంట్కి రావాలి. ఈ చివరిది ఎప్పుడు కూడా మనం హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. నీడిల్ని ఇలా ఇన్సర్ట్ చేసి 3 చైన్స్లోంచి ఒకేసారి మనం బయటకు లాగేస్తాం. ఈ రో మనకి కరెక్ట్గా వస్తే మిగతా ప్యాటర్న్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మనము మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వేసుకునేది స్టిచ్, లాస్ట్ వేసే స్టిచ్ 2 కూడా హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. అలాగే ఫస్ట్ దాని తర్వాత వేసుకునేది అంటే హాఫ్ డబుల్ క్రోషే దాని పక్కన ఉండే స్టిచ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్కే ఉండాలి. అలాగే చివరిలో వేసిన హాఫ్ డబుల్ క్రోషెట్ దాని యొక్క ముందు స్టిచ్ కూడా ఎప్పుడు ఫ్రంట్కే ఉండాలి. సో ఇది మనకి కరెక్ట్గా వస్తే మనము ఎంత లెంగ్త్ అల్లుకున్నా కూడా ప్యాటర్న్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు థర్డ్ రో ఎలా వేసుకోవాలంటే, నీడిల్ మీదకి అంటే ఒక చైన్ వేసుకొని ఇలా బ్యాక్కి టర్న్ చేసుకోండి. సేమ్ మనం ఫస్ట్ది ఎప్పుడు కూడా హాఫ్ డబుల్ క్రోషేనే వేసుకోవాలి కదా. హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాను. దాని తర్వాతది హాఫ్ డబుల్ క్రోషే పక్కన ఉన్న స్టిచ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్కే ఉండాలి. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే ఇందాక అంటే మనం సెకండ్ రో అల్లుకున్నప్పుడు కూడా సేమ్ అలాగే వేసుకున్నాం కదా. హాఫ్ డబుల్ క్రోషే బిఫోర్ స్టిచ్ ఎప్పుడు కూడా ఫ్రంట్కి ఉండాలి. మనం ఇలా టర్న్ చేసినప్పుడు చూడండి, వెనక బ్యాక్ సైడ్ మనకి ఫ్రంట్కి ఉంది. ఇట్లా మనం టర్న్ చేసినప్పుడు ఇప్పుడు ఇది మనకు బ్యాక్ వెళ్ళిపోయినట్లు వచ్చింది. ఇట్లా టర్న్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్కి ఉన్నది. సో బ్యాక్ సైడ్కి కనిపిస్తూ ఉన్నదాన్ని ఫ్రంట్కి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి స్టిచ్ ఫ్రంట్కి కనిపిస్తోంది కదా, దానిని బ్యాక్కి వేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్ మనకి చూడండి, నెక్స్ట్ స్టిచ్ బ్యాక్ సైడ్కి ఉన్నట్లుంది, దాన్ని ఫ్రంట్ సైడ్కి వేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్గానే వేసుకోవాలి. సేమ్ రూల్ అప్లై చేస్తాం. కాకపోతే మనం ఫస్ట్ డబుల్ క్రోషే ఒక ఫస్ట్ రో మొత్తం కూడా ఈవెన్గా ఉంది కదా, సో అంతా కూడా ఈవెన్గా ఉంది కాబట్టి ఒకటి ఫ్రంట్ బ్యాక్ వేసుకున్నాం. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కదా, సో దాన్ని ఎలా వేసుకోవాలనేది దానికోసం మనం ఈ థర్డ్ రో చూస్తున్నాము. చూడండి, థర్డ్ రోకి వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్కి కనిపిస్తూ ఉన్న స్టిచ్ని ఫ్రంట్కి వేసుకోవాలి. ఫ్రంట్కి కనిపిస్తున్న దాన్ని బ్యాక్ సైడ్కి వేసుకోవాలి. కానీ మనకి ఫస్ట్ వేసుకున్నది హాఫ్ డబుల్ క్రోషేనే వేసుకోవాలి, ఫస్ట్ అండ్ లాస్ట్. అలాగే ఫస్ట్ వేసుకున్న దాని పక్కన వచ్చే స్టిచ్ కంపల్సరీ ఫ్రంట్కి రావాలి. లాస్ట్ వేసుకున్న దాని బిఫోర్ స్టిచ్ కూడా ఫ్రంట్ సైడ్కే ఉండాలి. చూడండి, ఇదే ప్రాసెస్లో మిగతా అవన్నీ కూడా అల్లేసుకుంటున్నాము. ఇక్కడ ఫ్రంట్కి కనిపిస్తుంది కదా, దీన్ని బ్యాక్ సైడ్కి వేసుకోవాలి.
చివర్లో 2 ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి సెకండ్‌ది మనకి ఖచ్చితంగా ఫ్రంట్‌కే ఉండాలి కదా, అలా అంటే ఆల్టర్‌నేటివ్‌గా వేసుకుంటూ ఉన్నప్పుడు ఇది ఫ్రంట్‌కి వచ్చినట్లయితే మనకి అల్లుతున్నదంతా కరెక్ట్‌గా అల్లుతున్నట్లు. చూడండి ఇది ఫ్రంట్‌కి వచ్చేసింది. ఇప్పుడు చివరిది మనం హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. సో మనకి ఎంత లెంగ్త్ కావాలంటే అంత లెంగ్త్‌కి సేమ్ ప్రాసెస్‌లో అల్లేసుకోవటమేనండి. ఇక్కడ నేను 3 రోస్ చూపించాను కదా, ఇప్పుడు 1 చైన్ వేసుకొని వెనకకి టర్న్ చేసుకొని ఇప్పుడు మనం ఈ థర్డ్ రోలో వేసుకున్నాం అదే ప్రాసెస్‌లో మనం ఎంత లెంగ్త్ కావాలంటే అంత వేసుకోవటమే. ఇక్కడ నేను 3 రోస్ చూపించాను, మిగిలినవి ఇంకొక 3 రోస్ ఎక్స్ట్రా వేసుకున్న తర్వాత చూపిస్తాను ఒకేసారి ఎలా ఉందో. చూడండి ఇక్కడ నేను ఇంకా కొన్ని రోస్ అల్లాను. మనకి ఏ రోలో ఉన్నాము అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ మనకి గీతల్లాగా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ నేను ఎన్ని రోస్ వేసుకున్నానంటే ఫస్ట్‌ది 1, 2, 3, 4, 5, 6, 7 మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈ స్టిచ్ మనకి ఫ్రంట్ నుండి చూసినా వెనకకి తిప్పి చూసినా కూడా మొత్తం ఈవెన్‌గా ఉంటుంది. ఐ హోప్ ఈ స్టిచ్ మీకు క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.